అపరాజిత. ప్రస్తుతానికి నేనైతే మలేషియాలో ఉన్న గమూడా గార్డెన్స్ స్కైలైన్ లూజ్ దగ్గర ఉన్నానండి. సో ఫన్ పార్క్ దగ్గర. సో మేమైతే ఈరోజు లూజ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్ ఉంటుంది అండ్ కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇస్తాము. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. గుడ్ మార్నింగ్ అండి. డే 5 ఇన్ మలేషియా. టైం వచ్చి 9 o'clock అవుతుందండి. 9:15. హాట్ టీ అయితే పెట్టుకుంటున్నాము. మేమైతే షనా అయితే లెగిసిపోయి వర్క్ చేసుకుంటున్నాడు. జోషి కూడా ఎక్కడికి ప్లేసెస్ అని చెప్పి చూస్తున్నాడు. నేనైతే టీ పెడుతున్నాను. పిల్లలు ఇంకా లేవలేదు. ఈరోజు వెదర్ ఎలా ఉందో చూపిస్తాను రండి. నిన్నైతే ఫుల్ వర్షం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చూడండి ఇప్పుడు కూడా క్లౌడీగానే ఉంది. పెద్దగా సన్ రైజ్ ఏమీ కనిపించట్లేదు. కానీ ఎంత చూసినా మాకైతే అస్సలు బోర్ కొట్టట్లేదు. నైట్ అయినా డే అయినా ఇది ఫేవరెట్ స్పాట్ అయిపోయింది మాకు. ఫైనలీ టీ అయితే రెడీ అయిపోయిందండి. షనా ఏం చేస్తున్నాడు చెప్పు. షనా ఏమో థంబ్నెయిల్ డిజైన్ చేస్తున్నాడు. దేనికి? మనకి ఇంకో ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ ఛానల్లో వీడియో ఏమో కంటెంట్, అదే ట్రావెల్ కంటెంట్ పెడుతున్నాము. ఇంకో ఛానల్ సాధారణంగా అయితే మేము మలేషియాలో ట్రిప్ అయిపోయిన తర్వాత వచ్చి ట్రావెల్ కంటెంట్ పెడతాము. సో ఇప్పుడు చేస్తుంది ఏంటి అంటే ల్యాప్టాప్ తెచ్చేసుకున్నాం. చాలా ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాము. మలేషియాలో ఉంటూనే ట్రావెల్ కంటెంట్ షూట్ చేస్తూ మధ్య మధ్యలో కొన్ని వ్లాగ్స్ అయితే చేసి వెంటనే వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మరి థంబ్నెయిల్ కావాలి కదా, అందుకని అప్పటికప్పుడు థంబ్నెయిల్ చేస్తున్నాడు. మన థంబ్నెయిల్ అన్నీ చేసేవి షనాయే. తన నెంబర్ ఇస్తాను, కావాల్సి మీరు చేయించుకోండి. సో చక్కగా ఇలా టీ ఎంజాయ్ చేస్తూ వ్యూని చూస్తూ ఉన్నామండి. సో ప్రస్తుతానికి మేము మలేషియాలో ఉన్నాం కదండి. సో మీకు ఒక మాట చెప్దాం అనుకున్నాను. ఏంటంటే ప్రతిసారి అన్ని ప్లేసెస్ ఒక ప్లేస్కి వెళ్తే కవర్ చేయడానికి అవ్వదండి. అంటే మనం మలేషియా లేకపోతే సింగపూర్ ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, అన్ని ప్లేసెస్ ఒకేసారి కవర్ చేయడానికి అవ్వదు. మానవ మాత్రలు కదండి, మెషిన్లు కాదు, అన్నీ ఒకేసారి కవర్ చేయడానికి. సో ఇది మలేషియన్ సిరీస్ 2 నడుస్తుంది ప్రస్తుతానికి మన ఛానల్లో. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ అయితే మేము కవర్ చేస్తున్నామండి. ఇందులో కొన్ని రిపీటెడ్గా ఉంటాయి. ఎందుకు అని అంటే అవి మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్. సో ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ లేకపోతే కొత్త వ్యూవర్స్ చూసినప్పుడు వాళ్ళకి ఇది ఫ్రెష్ సిరీస్లో ఉంటుంది. అంటే మలేషియా వెళ్తే ఈ ప్లేసెస్ కవర్ చేయాలి అని. ఏవైతే ప్లేసెస్ ఈ సిరీస్లో మేము చూపించలేదో అవి ఆల్రెడీ సిరీస్ 1లో ఉన్నాయని మీరు అర్థం చేసుకోండి. సో అందుకోసమని మీరు మలేషియా సిరీస్ చూసినప్పుడు మలేషియా సిరీస్ 1 అండ్ సిరీస్ 2 రెండు చూడండి. 2 ప్లేలిస్ట్లు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు 2 కలిపి చూసుకున్నప్పుడు మీకు ఒక ఓవరాల్ ఐడియా అయితే వస్తుంది. సో మీరు అనుకోవచ్చు మరి ఆ వీడియోస్ ఎప్పుడో చేశారు కదండి, అప్డేటెడ్ లేవని. జస్ట్ 1 year అయిందండి. ఇప్పటికి 1 year ఇంకా స్టిల్ ఫ్రెష్గా ఉన్నాయి. చాలామంది ఇప్పుడు ఎవరైతే ఈ టూర్లో మేము కలిసామో వాళ్ళందరూ దాన్ని బేస్ చేసుకునే ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఏం మారలేదు, ఓన్లీ వీసా ఒకటి మారింది. రేట్లు కొంచెం మారే తప్పించి ఇంకేమీ మారలేదు. సో అంతా సేమ్ టు సేమ్ ఉంది. కాబట్టి వాటిని బేస్ కింద తీసుకొని మీరు వచ్చేయచ్చు. రిపీటెడ్ ఉంటాయి, నాన్ రిపీటెడ్ ఉంటాయి. 2 కలిపి చూసుకుంటే మీకు ఎక్కువ ప్లేసెస్ కవర్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఫైనల్లీ బయలుదేరుతున్నామండి. ఈరోజు అయితే ఒక ఇంపార్టెంట్ ప్లేస్ చూడడానికి వెళ్తున్నాము. సో ఆల్ సెట్. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇద్దరు ఇష్టపడతారు ఈ ప్లేస్లో. క్రిస్ ఏమో లాగన్ తింటున్నాడండి. వీడికి చాలా ఇష్టమైన ఫ్రూట్. ఈ ఫ్రూట్స్ అన్ని ఆల్రెడీ ముందు వీడియోస్లో చూపించాము, చూడకపోతే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. సో ఇదేంటి కాజు బర్ఫీ తెచ్చుకున్నాం అక్కడి నుంచి. ఇవి ఎన్ని తిన్నా తరగట్లేదండి, అన్నీ ఉన్నాయి. అలా చక్కగా తింటున్నాము. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, నైట్ చాలా లేట్గా భోంచేసాము. ఇంక ఈరోజు బయట తిందాం, ఏది దొరుకుతుంది అని డిసైడ్ అయ్యాం.
మేము ఏదైతే హోటల్లో ఉన్నామో దాని మీద ఫుల్ టూర్ వీడియో చేయడం జరిగిందండి. అయితే ఈ వీడియోకి తర్వాత కానీ దీని ముందుగానే వచ్చి ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాం, దాని ప్రైజింగ్ ఏంటి, లొకేషన్ ఏంటి, ఏ ఫెసిలిటీస్ ఉంటాయి అన్ని డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. సో గ్రాబ్ బుక్ చేస్తున్నానండి. ఈ గ్రాబ్తో ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే పర్టికులర్ ప్రైస్ అంటూ ఉండదు. నేను ఇందాక చూసినప్పుడేమో 50 రింగెట్కి అలా చూపించింది, ఇప్పుడైతే 65 రింగెట్ ఉందండి. అంటే 15 రింగెట్స్ ఎక్స్ట్రా ఉంది, అంటే 300 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. సో ఇంకా కొంచెం ముందు బయలుదేరుతుంటే బాగుండేది, మరి పిల్లలతో కదా వర్కౌట్ అవ్వదు. అంటే 300 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఆ 300 రూపాయలు సేవ్ చేయాలి అంటే ఆగాలి అంటే గంట టైం వేస్ట్ అయిపోద్ది. ఎలాగైనా మన టూరిస్టులకి టైం బౌండ్ ఉంటుంది కాబట్టి కష్టమే. కాబట్టి అది కూడా చూసుకోండి, తక్కువ టైంలో ఉన్నప్పుడు ఒక 5-10 మినిట్స్లో అవ్వగలరంటే గ్రాబ్ బుక్ చేసేసుకొని దిగిపోవడమే. గ్రాబ్ కోసం అయితే వెయిటింగ్. మళ్ళీ 4 సీటర్ బుక్ చేశానండి, 6 సీటర్ కాకుండా. వాడు యాక్సెప్ట్ చేస్తాడో లేదో మనకు తెలీదు, చేస్తే మంచిదే. లేదు 6 సీటర్కి వెళ్ళాలి అంటే 100 దాటి ఉంది. 100 అంటే 1800 లెక్క. ఇక్కడ నుంచి 32 km డిస్టెన్స్ ఉందండి వెళ్ళడానికి. చూద్దాం రండి ఏమవుతుంది. No, 5% cannot. 5% you have to order 6 seaters car. రైడ్ యాక్సెప్ట్ చేయలేదండి. అంటే మేము 5గురం కదా, డ్రైవర్తో 6గురం అయిపోతున్నాము. సో 5గురు అంటే 5గురే కూర్చోవాలి డ్రైవర్తో కలిపి, కాబట్టి ఎక్కువ అవుతున్నాము. సో అందుకని 6 సీటర్ బుక్ చేస్తున్నాను, మరి తప్పదు. సో వచ్చేసిందండి గ్రాబ్, మంచి కార్ వచ్చింది, ఒక 45 మినిట్స్ జర్నీ. సో స్టార్ట్ అయ్యామండి. వెదర్ అయితే చల్లబడింది. చూడండి సిటీ అవుట్స్కట్స్కి వెళ్తున్నాము. సో బయటకు వెళ్తున్నాం. రోడ్స్ అయితే భలే ఉన్నాయి, చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. పక్కనేమో చెట్లు. సో నేను నిన్న ఈ లెమన్ కేక్ తీసుకున్నానండి, స్వీట్ లెమన్ కేక్, స్ట్యూ లెమన్ కేక్. సో బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు, టీ తాగేసి ఇంకా కాజు బర్ఫీ ఒక్కొక్కటి అలా ట్యాబ్లెట్లో వేసుకొని స్టార్ట్ అయిపోయాము. సో ఇది టేస్ట్ చేస్తాను, ఒక్క నిమిషం. కేక్ టేస్ట్ ఎలా ఉన్నాయండి ఒక్కసారి చూడండి. నాకైతే అస్సలు ఇది డిస్టర్బ్ చేయాలని లేదండి, చాలా క్యూట్గా ఉంది చూడండి. సో టేస్ట్ చూస్తున్నాను, చాలా ఫ్లఫీగా ఉన్నదండి. చాలా బాగుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ కొనుక్కుంటాను నేను. పేరు చూడండి, అదే చాలా ఫ్లఫీగా ఉంది, లెమన్ స్ట్యూ కేక్. సో ఒక విషయం అండి ఇప్పుడే ఐడెంటిఫై చేసాము. ఇక్కడ వాళ్ళు ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నారంటే, మేము కారులో వెళ్తుంటే ప్రతి డ్రైవరు ఇది మ్యాప్స్ పెట్టుకుంటారు కదా, టేక్ లెఫ్ట్, టేక్ రన్, రైట్ అంటారు కదా. సో అవి వస్తూనే ఉన్నాయి. నేను చూస్తేనేమో వెంటనే ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఏంటి అంటే యాక్సిడెంట్ రిపోర్టెడ్ అహెడ్, అంటే ముందేదో యాక్సిడెంట్ అయ్యింది అని ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇలా నోటిఫికేషన్ వచ్చిన ఒక 30 సెకండ్స్కి 1 మినిట్కి చూస్తే నిజంగా కార్ యాక్సిడెంట్ అయ్యి ఉందండి. అంటే అక్కడ అవ్వడం, దాన్ని గూగుల్ మ్యాప్స్లో అప్డేట్ చేయడం చాలా గ్రేట్ కదా. అంటే ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో అనేది కదా. అంటే మనం జాగ్రత్తగా వెళ్తాం, ఏమైందో తెలీదు. సో కంట్రోల్గా వెళ్తాం కదా, చాలా బాగుంది. మనం వెళ్ళబోతున్నాము, అదిగోండి అక్కడికి, అదిగోండి. ఈ ప్లేస్ వచ్చేసి కౌలాలంపూర్ నుంచి 32 km అండి. ఈ ప్లేస్ని గమూడా లూజ్ గార్డెన్స్ అంటారు. కొత్తగా ఓపెన్ చేశారు, బస్ ఫెసిలిటీ ఉంది, అలాగే ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్ వచ్చేసామండి. ఇదిగోండి ఫన్ పార్క్ ప్లస్ స్కై లైన్ లూజ్ కూడాను. చూద్దాం, ఫస్ట్ టైం కదా ఇది కూడా, ఫస్ట్ టైం. భలే ఉందండి. ఫ్యామిలీస్గా రెగ్యులర్గా ట్రిప్స్ చేయడం అంత ఈజీ కాదు కదండి. సో మేము ట్రై చేస్తున్నాం అలాగా. సో మేము ఇలా ట్రిప్స్ చేయడం, అలాగే ఇలా ట్రావెల్ చేయడం మీకు ఇష్టమైతే మా ఫ్యామిలీకి ఒక హార్ట్ సింబల్ ఇవ్వండి. కింద కమెంట్స్లో ట్రిప్ అని కమెంట్ చేయండి, మేము చాలా హ్యాపీ. ఈరోజు పిల్లలు కొంచెం సరదా పడతారండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఇది పిల్లలను టార్గెట్ చేసుకుని చేస్తున్నాము. అంటే ఫ్యామిలీస్
పిల్లలతో పాటు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు అలాగే మా ఫ్యామిలీ, మాకు సరదా, వీళ్ళకి మరీ సరదా. సో టికెట్ ప్రైసెస్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు వస్తుంది, ఇదిగోండి ఇక్కడ వస్తుంది. 5 రైడ్స్ అయితే 80 అండి, 4 రైడ్స్ అయితే 70 అండి, 3 రైడ్స్ అయితే 60 అండి, 2 రైడ్స్ అయితే 50 అండి. చైల్డ్ డబులింగ్ ఉంది, స్కై రైడ్ ఓన్లీ ఉన్నాయి. ఇవి కూడా మీకు చూసుకోండి, నేను వాయిస్ ఓవర్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మేమైతే 2 రైడ్సే తీసుకున్నాము, పెర్ హెడ్ 50 రింగెట్స్ తీసుకుంటున్నారు. సో దాని తర్వాత 2 సరిపోవు అనుకుంటే మళ్ళీ వచ్చి టాప్అప్ చేసుకోవచ్చు. అప్పుడు ప్రతి రైడ్కి 20 రింగెట్. సో రైడ్ అంటే అర్థం ఏంటి అంటే, ఒకసారి పైకి వెళ్తాం ఆ తొట్టులో, మళ్ళీ కింద ఇలా బండిలా ఉంటుంది, తొట్టు బండిలాగా, దాని మీద కిందకు వస్తాం. సో అలాగా 2 టైమ్స్. ఒకవేళ 3 టైమ్స్ కావాలంటే ఇక్కడే తీసుకోవచ్చు ముందే, 4 టైమ్స్ కావాలంటే తీసుకోవచ్చు, 5 టైమ్స్ కావాలంటే తీసుకోవచ్చు. బట్ 2 టైమ్స్ తీసుకుని మేము ఏం చేస్తామంటే, నచ్చితే ఇంకోసారి తీసుకుంటాము. అలా నచ్చితే ఇంకోసారి టాప్అప్ చేయాలి అంటే మాకు ఎక్స్ట్రా 10 రింగెట్ per పర్సన్ పడుతుంది. బట్ 2తో సాటిస్ఫై అవుదామని అనుకుంటున్నాము, ఎందుకంటే ఆల్రెడీ సింగపూర్లో చేసాము, అది 1 రైడే. సింగపూర్లో చేసాము, 2 రైడ్స్ వస్తున్నాయి కాబట్టి ఒకటి మీకు చూపించడానికి కొంచెం కష్టపడినా, 2వ రైడ్ మేము ఎంజాయ్ చేస్తాం. ఈ స్కైలైన్ లూజ్కి 2 రైడ్స్ ఉంటాయండి. ఒకటి ఇదిగోండి దీని మీద వెళ్తాము, ఇంకోటేమో ఇలాగ బైక్లా ఉంటుంది, దీని మీద వెళ్తాము. క్రిసిలరా. సో మీ పిల్లలు ఏ కలర్లో పడుతున్నారో చూడండి, ఈ కలర్లో ఉంటే దీనికి ఈ బైక్ రైడ్కి యాక్సెప్ట్ చేయరు, ఇది ఒకటే యాక్సెప్ట్ చేస్తారు, దానికి కూడా పేరెంట్ ఉండాలి. దీనికైతే 2 యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి, కానీ పేరెంట్ ఉండాలి. దగ్గరికి రా. సో ఈ కలర్లోకి వస్తే, లైట్ గ్రీన్కి వస్తే ఇది ఓన్లీ సింగిల్ కిడ్, ఈ హైట్కి వస్తే చేయొచ్చు. దీనికైతే పేరెంట్ ఉండాలి, దీనికైతే ఇండివిజువల్గా చేయొచ్చు. చూసుకోండి, సైజ్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడు అక్కడ మనం ఫోన్స్ పట్టుకొని హ్యాండ్ బ్యాగ్స్ లూజ్గా పట్టుకోవడానికి అవ్వదు, ఏదైనా జారిపోయిందంటే కింద పడిపోద్ది. అందుకని అన్నీ సెక్యూర్ చేసుకుంటున్నాము. కాబట్టి కొంచెం వీడియోస్ తీయాలి కాబట్టి ఈ హ్యాండ్ ట్రైపాడ్ అయితే వాడుతున్నాను, రెగ్యులర్గా వాడతాము. ఏవైతే ఇంట్రోస్ ఉన్నాయో అవన్నీ దీంతో షూట్ చేస్తాము. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి బ్లూటూత్ రిమోట్ ఉంటుంది, చక్కగా ఎక్స్టెండ్ అయిపోతుంది. సో అది వాడుతున్నాము. షనా వచ్చేసి చూపించు, గోప్రో హెడ్కి పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సో అంటే మీకు బెస్ట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కదా, అందుకని తిప్పలో, లేకపోతే చక్కగా ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఇవ్వండి చూడండి, షనా గోప్రో పెట్టుకున్నాడు. సో గోప్రో పెట్టుకొని సిద్ధమవుతున్నాం యుద్ధానికి. సో సరంజామా అంతా రెడీ చేసుకున్నారండి. వంశీ గోప్రో, జోషి ఏమో బ్లూటూత్ ఇవన్నీ స్టాండ్ ఇవన్నీ పెట్టుకొని. సో ఫైనల్లీ అయితే మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం, స్టార్ట్ అయ్యాము. పదండి 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 పదండి. లెట్స్ So for second round of service, can you sit there? Make sure you don't lose it. సో మేము ఫ్యామిలీగా కూర్చుంటామండి. అంటే నేను, అపరాజిత, రిచ్చి, క్రిస్సి. అయితే షనా మాకంటే ముందు వెళ్తాడు, ఎందుకంటే మేము ఎలా వస్తున్నామో కవర్ చేయాలి కదా. సో అందుకని షనా ముందు వెళ్తాడు, మేము వెనకాల. ఇక్కడ టైం ఉండదండి, అలా వచ్చేస్తూ ఉంటుంది, మనం కూర్చోవాలి. చూపిస్తాను రండి, నువ్వు ఫోన్ తీసుకో. అరే మీరు సెంటర్లో ఉండండి, ఈ ఎత్తాలేమో. చూడండి వచ్చేస్తుంది, రండి. ఓకే చూడండి చూడండి. షనా చూడండి చూడండి, ఇటు చూడండి, అందరు ఇటు చూడండి. వావ్. అప్పుడే అక్కడే అయిపోతుందా? ఇదిగోండి చక్కగా మనల్ని ఇలా తీసుకెళ్తారు. మన కిందనేమో మన బాటంలో ఇలా కనబడుతుంటాయి మన లెగ్స్. సో స్కైలోకి వెళ్ళినట్టు ఉంటుంది. అదిగో వస్తున్నారు చూడండి, కింద లూజ్ లో వస్తున్నారు చూడండి. అదిగోండి 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 వాళ్ళు ఎలా వెళ్తున్నారు. సో ఆ రైడ్ మళ్ళీ వస్తాము. బాయ్. హాయ్ వంశీ, ఫోటో తీయగలవా?
సింగపూర్ లో ఎక్స్పీరియన్స్ చేసాం, మళ్ళీ ఇక్కడ ఆ. అండ్ ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. థర్డ్ వీళ్ళకి టైం అండి, మళ్ళీ- మాకైతే థర్డ్ టైం ఇది. ఫోటో తీస్తున్నా. వావ్, చూడండి రెడీగా ఉండాలి జంప్ చేయడానికి. షనా దిగుతున్నాడు చూడండి. కన్నా వాళ్ళు ఇది ఆ, ఎత్తుతారు. ఇది ఓపెన్ చేస్తారు వెంటనే, క్లోజ్ చేయాలి. ఓకే ఓకే, హ్యాండ్స్ వెరీ Thank you. ఎలా ఉంది? మళ్ళీ చేస్తాం, ఇంకో రైడ్ ఉంది. అమ్మో ఎలా ఉంది? ఆసమ్. పైగా క్లౌడీగా ఉంటుంది. పెద్దగా ఉంది. క్లౌడీగా ఉందేమో, చాలా బాగుందండి. ఇప్పుడేమో రైడ్కి వెళ్తున్నాము. ఇది లూజ్ ఇది చాలా ఫన్ ఉంటుందండి ఈ రైడ్. లాస్ట్ టైం చెప్తాను రా. ఈ రైడ్లో అండి లాస్ట్ టైం ఇదిగోండి ఇలాంటి తొట్లు వస్తూ ఉంటాయి. వెళ్ళరండి చూపెడతా. ఒక్క నిమిషం. ఇదిగోండి ఇలాంటి తొట్లు వస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇలాంటి తొట్లు వస్తాయి. చూపించు. ఇది ఏం చేశాడంటే డౌన్కి వెళ్తాము, పట్టుకొని జమ్మని దూసుకుని వెళ్ళిపోయాడండి. ఆగలేదు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది ఇలాగ ఉంది, మీరు పైనుంచి వెళ్ళారు, మీకు స్లో అయింది. ఇంకో గుద్దుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడని అనుకున్నాము. రండి ఆ రైడ్ చేద్దాం ఇప్పుడు, రండి. ఫైనల్లీ ఫేవరెట్ పార్ట్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే కొంచెం డీటెయిల్స్ చెప్తారు, అవి వినే ఓపిక కూడా పిల్లలకి మాకు లేదు, ఎందుకంటే ఆల్రెడీ మాకు తెలుసు కాబట్టి. సో మా రైడ్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఫస్ట్ వచ్చి వెళ్ళాడు, తర్వాత మేము. ఎక్స్పీరియన్స్ అయితే అద్భుతంగా ఉండబోతుంది. తీస్తున్నాను. స్లో రిచ్చి, స్లో స్లో రిచ్చి, స్లో రిచ్చి, స్లో. ఆగాగు, నువ్వు ఆగు ఆగు, బ్రేక్ అయ్యి బ్రేక్ అయ్యి. రా 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 రా, వెళ్ళు 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 వెళ్ళు. కానీ నువ్వు వదులు. వదిలే. చాలా సరదాగా ఉందండి రైడ్. ఎంత సరదా ఉందంటే పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. దూసుకెళ్ళిపోతున్నాం, రండి. Yay! సరదాగా ఎన్ని రైడ్లు అయినా చేయొచ్చు అనిపిస్తుంది. రారా, చాలా సరదాగా. ఫ్రంట్కి వెళ్ళి ఫ్రంట్కి వెళ్ళి Slow, slow, ఫ్రంట్కి వెళ్ళి slow. ఫ్రంట్కి వెళ్ళి ఫ్రంట్కి వెళ్ళి ఫ్రంట్కి వెళ్ళి. Track ends here. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. ప్లస్ ఈజీ, అంత కష్టం కూడా కాదు. సేఫ్ 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 సేఫ్. సో Okay. భలే ఉందండి. మళ్ళీ వెళ్దాం. ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది. ఇంకో రైడ్, ఎక్స్ట్రా రైడ్ తీసుకుందామా? తీసుకోవాలి. వెళ్ళొచ్చేసి ఇంకో రైడ్ తీసుకుందాము. చాలా సరదాగా ఉంది. లాస్ట్ రైడ్ మాత్రం వీడియో తీయమండి, ఇంకా వీడియో తీయకుండా గుద్దుకుంటాం, ఫుల్గాను ఎంజాయ్ చేస్తాం. సో ఈ స్కై లైన్ లూజ్ సింగపూర్లో ఉంటుందండి. సో సింగపూర్లో మేము ఎక్స్పీరియన్స్ చేసాము. ఇక్కడ మలేషియాలో చాలా రీసెంట్గా పెట్టారు, మేబీ 1 year కూడా అవ్వలేదు. ఈవెన్ క్యాబ్ డ్రైవర్ కూడా అదే చెప్తున్నారు. కాబట్టి చాలా తక్కువ మందికి ఈ ప్లేస్ తెలుసండి. సో తెలుగులో మరి ఎవరన్నా చేశారో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ మేము ఫస్ట్ ఏమో అని మేము అనుకుంటున్నాం అంతే. సో కంపల్సరీగా ఈ ప్లేస్ని అయితే విజిట్ తెలుగులో చేయండి. చేయడం అంటే వీడియో చేయడం అండి వీడియో బాబు. చేయడం. మేము వేరే సో సింగపూర్లో వెళ్ళకపోతే ఇక్కడ వెళ్ళండి. సో దీని ప్రైజింగ్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఇచ్చాను కదా. సో నైస్ నైస్ నైస్. చినుకులు స్టార్ట్ అయ్యాయండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వర్షం ఎక్కువ పడితే ఆపేస్తారు. అందుకని ముందు ముందే ride 2 rides complete కంప్లీట్ చేసేసుకో. చేసేద్దాము. దాని తర్వాత ఎక్స్ట్రా రైడ్ గురించి ఆలోచిద్దాము. బట్ చాలా సరదాగా ఉందండి. వీడియోస్ ఎలాగొచ్చాయో తెలీదు, చూసుకోవాలి. మళ్ళీ ట్రైపాడ్ తీకన్నా స్పీడ్గా పద. రండి నాన్న.
అవి చూడండి. సెకండ్ రైడ్ అండి. చూడండి మా కిందన ఎలా ఉందో చూడండి. క్రిసి నీ ఫీలింగ్ చెప్పు, ఎలా ఉంది? రిచి బుజ్జి ఆసమ్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా నచ్చింది మాకు. వచ్చేసాం. సో షానా దిగిపోయాడండి ఆల్రెడీ. మేము ఇప్పుడు జంప్ చేస్తాం. యా బ్యాగ్ జారపడండి. పరిగెత్తండి రోయ్. ఇది మాత్రం బాగుంది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ రైడ్ అండి. He left his pets in this car actually when he came down. Will we get there? Yes. He left his spectacles while going down. Blue spectacles? Yeah, blue spectacles. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. రిచ్ స్పెట్స్ మర్చిపోయాడండి దాంట్లో, బట్ వాళ్ళు వెతికేసి ఉంచారు. థ్యాంక్ యూ. వచ్చేయండి, రండ్రా. రైడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. రిచ్ క్రిస్సీ వాళ్ళు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. సో 2 రైడ్స్ అయ్యాయండి. బట్ పిల్లలు ఇంకో రైడ్ అంటున్నారు. ఈ రైడ్కి మేము ఏం చేస్తామంటే ఫోన్స్, గోప్రో, మైక్స్ అన్నీ లోపల పెట్టేస్తాం, అన్నీ ఆఫ్ చేస్తాం. జస్ట్ సరదాగా మాకు మాత్రమే మేము ఎంజాయ్ చేస్తాం. ఇందాక ఈ రైడ్ తీసుకుని ఉంటే 50 రింగెట్ మిగులును. సో అపరాజిత 2 సరిపోతాయి అన్నది. అంటే మేము అలాగే అనుకున్నాము. సర్లే వన్స్ ఇన్ ఏ వైల్ అంటే 1000 రూపీస్ అవుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా రైడ్కి. బట్ పోన్లే, ఒకటి చాలు నాన్న. ఓకేనా? రిచి బాయ్ చెప్పు. అపరాజిత నేనే ఉన్నామండి. అయితే షనాను క్రిస్సీ ఎక్కాడు. టాప్లో అయితే ఓన్లీ రిచే ఉన్నాడు. మీకు కనిపిస్తుందో లేదో. సో మామూలుగా అయితే మేము అప్పుడు పెళ్లి కాకముందు మేమిద్దరం సింగపూర్లో ఫస్ట్ టైం చేసాము. దాని తర్వాత ఫ్యామిలీగా సెకండ్ టైం సింగపూర్లో చేసాము. ఇప్పుడు మేమిద్దరు కప్పులు, వాళ్ళిద్దరు సింగిల్ గా చేస్తున్నారు. అదే అనుకుంటున్నాం ఎంత పెద్దోళ్ళు అయిపోయారు అని. వాడు ఒక్కడే నేను ఒంటరిగా వెళ్తాను అనేటప్పుడు నాకు అనిపించింది. కానీ వ్యూ అయితే అదిరిపోయిందండి అసలు. Lately, I've been lying to myself. No, సో ఇప్పుడు 2 టైమ్స్ అయిపోయిందండి, థర్డ్ టైం. సో ఫస్ట్ టైం ఏమో 2 టైమ్స్ లెజెండ్కి వెళ్ళాము, అంటే వే అనమాట. లెజెండ్కి వెళ్ళాము. ఇప్పుడేమో అల్ట్రాకి వెళ్తున్నాము. దీన్ని అయితే వీడియో షూట్ చేయము, లాస్ట్లో చెప్తాం మీకు అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. రండి. సో ఈ రైడ్ అయితే మేము వీడియో తీయకూడదు అనుకున్నామండి. బట్ కొత్త ట్రాక్కి వచ్చాము. ట్రాక్ చాలా బాగుంది, చాలా అడ్వెంచరస్గా ఉంది. సో అందుకనే చాలా ఎంజాయ్ చేసాం. మేము ఎలా ఎంజాయ్ చేసాము, మేము ఎంజాయ్ చేసిన తీరు మీకు నచ్చిందో లేదో కమెంట్స్లో తెలియచేయండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మేమైతే మస్తు ఎంజాయ్ చేసామండి. అంటే వచ్చి చాలా మంచి పని చేసాము. అంటే వచ్చిన కాడి నుంచి మేము కొంచెం మొత్తుగా ఏమంటారు నిద్రగా అలాగే ఉన్నాం. మొత్తం వదిలేసిందండి. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ కదా, తిప్పాలి, వెళ్ళాలి, అరుస్తున్నాము. ఇంకోటి అంటే మామూలుగా ఈ ఎండలో బయటికి ఏం వెళ్తామా అని అనిపించింది. ఈ ఎండలోనే తిరిగామండి. మొత్తం చెమటలు పట్టేసి రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఇంకోసారి అన్నారండి. కానీ ఇంకా ఉన్నాయి ముందు అని చెప్పాము. సో ఇప్పుడు వస్తున్నాయి ఉరుములు. థ్యాంక్ గాడ్ నిజంగానే.
ఏదో చెప్తాడంటండి, వినండి. ఈ స్కైలైన్ న్యూస్ నేను ఆ బోర్డు దగ్గర చూశాను. ఫస్ట్ న్యూజిలాండ్ వాళ్ళు కనిపెట్టారంట. 1985లో ఒక ఏదో సిటీలో కనిపెట్టారు. సెకండ్ 1997లో ఇంకో సిటీలో కనిపెట్టారు. మలేషియాలో కౌలాలంపూర్లోనైతే 2023లో వచ్చింది ఇక్కడికి. సో రైడ్ స్టార్టింగే మనకి హెల్మెట్స్ ఇస్తారండి. సో హెల్మెట్స్ మాత్రం మీరు రైడ్ ఎండ్ అయినంత వరకు తీయకండి, మార్చకండి. ఎందుకంటే ఈ స్కాన్ మీ అని ఉంటుంది చూడండి, స్కాన్ హియర్ అని ఉంటుంది. సో మనం రైడ్ చేస్తున్నప్పుడే ఫొటోస్ వాళ్ళు క్లిక్ చేస్తారనమాట. మనకి తెలీదు, అక్కడక్కడ కెమెరాస్ సెట్ చేసి ఉంటాయి, వీడియోస్ కూడా. సో మనం రైడ్ అయిపోయిన తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేస్తే మనకి సిస్టంలో అయితే మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వచ్చేస్తాయి అనమాట. సో మేము మంచి పిక్చర్స్ తీసేసుకున్నామండి ఇప్పుడు, కానీ ఒక్కసారి చెక్ చేద్దామని వెళ్తున్నాం. లాస్ట్ టైం మేము సింగపూర్లో సెంటోసాలో తీసుకున్నామండి. అప్పుడైతే మేము నలుగురమే కదా, అప్పుడైతే డబ్బులు ఇచ్చి షనా వచ్చాడు. పర్ఫెక్ట్ పిక్చర్ కోసం వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం ఆ పిక్చర్ ని. ఇప్పుడైతే షనా తీసేసాడండి, మంచి పిక్చర్ తీసాడు. అలా ప్లాన్ చేసుకున్నాం, షనా ముందు వెళ్ళేటట్టు, మేము వెనకట్లు ఉండేటట్టు. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం రండి. స్కాన్ చూడండి, స్కాన్ చేస్తున్నాడు. కొంచెం దూరం ఉంచాలేమో. ఇదిగో ఇటు ఉంది స్కాన్ హియర్. ఇది ఇదిగోండి వీళ్ళిద్దరు ఫొటోస్. ఇదిగోండి మా గ్రూప్ ఫోటో. అపరాజిత ఆ టైంలో సరి చేసుకుంటుంది స్పెట్స్. ఇంకోటి ఇది వీడియో అండి, చూడండి. అదిగోండి అదిగోండి అంటే బాగా క్యాప్చర్ చేశారు. అదిగోండి ఇక్కడ ఆగిపోయాడు, ఇక్కడ తోసుకుంటున్నా, మన కోసం వెయిటింగ్. ఏయ్ భలే వచ్చానా ఇక్కడ. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, చూస్తాం కదా, ఇది అది చూస్తాం. ఇది కూడా వీడియో, ఇది చూస్తాం. ఇది పర్లేదు. ఇది ఒక హెల్మెట్, ఇది క్రిస్సీ హెల్మెట్. పట్టుకో, హెల్మెట్ మార్చు. ఇప్పుడు నేను ఇంకో హెల్మెట్ చెక్అవుట్. ఇది చూడండి, షానా నాకు వీడియో తీస్తున్నాడు. అపరాజిత నాది. మేము పోజ్ ఇచ్చాము ఆ కెమెరా. సో రైడ్స్ అయితే కంప్లీట్ చేస్తామండి, బయటకు వచ్చేస్తున్నాము. లక్కీ అండి, ఉరుములు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడేమో రైడ్స్ అన్ని డిస్పస్ చేశారంటే క్లోజ్ చేస్తారండి. చూసుకుని వెదర్ బాగోపోతే మీరు ఆన్లైన్ బుక్ చేసుకుని వస్తే దొరికిపోతారు. అందుకనే మేము మాక్సిమం ఆన్లైన్ చేయమండి, వచ్చి చెక్ చేసుకొని దాన్ని బట్టి చేసుకుంటాము. లేకపోతే డబ్బులు వేస్ట్ అయిపోతాయి, మీకు గ్రాబ్ డబ్బులు వేస్ట్ అవుతాయి. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్లూక్లో తగ్గుతుంది అని ఆ క్లూక్లో బుక్ చేసుకునేది కూడా ఇక్కడికి వచ్చి చూసుకొని బుక్ చేసుకోండి, ఆన్లైన్లో తగ్గుతుంది అనుకుంటే. సో ఇక్కడ ఫన్ పార్క్ గముడా లూచ్ గార్డెన్ అంటారండి. ఫన్ పార్క్ కూడా ఉంది ఇక్కడ. జైంట్ వీలు, అలాగే థీమ్ బేస్డ్ ఉంటాయి కదండి. మన సర్కస్ ఎగ్జిబిషన్లో ఎలా ఉంటుందో చిన్నది కాదు, వాటర్ పార్క్ కూడా ఉన్నది. ఈ ప్లేస్ అయితే ఇక్కడికి ఇంట్రెస్ట్ లేదండి, కానీ మీరు ప్లాన్ చేసుకుంటే పక్కనే ఉన్నాయి. సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మేము ఎందుకు వెళ్ళట్లేదంటే మాకు వేరే ప్లాన్ ఉంది అక్కడికి వెళ్దామని. సో లూజ్ అయితే కంప్లీట్ చేసి వచ్చేసాం. బట్ ఇదిగోండి ఒకసారి చూడండి, జైంట్ వీలు, చిన్న రైడ్స్ అండి. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నామండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఒక్క లైక్ చేయండి, అలాగే ఏం బాగా నచ్చిందో కూడా కింద కామెంట్స్లో తెలియచేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. బాయ్, టేక్ కేర్.